యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి మరొక వీడియో నేను పంపిస్తున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమెరికా దేశానికి యెహోవా హెచ్చరిక. ప్రియమైన ప్రజలారా, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ నెంబర్ 1లోనే ఉంది. ఫస్ట్ నెంబర్ 1 యెహోవా. మరి దేవుడు నాకు కొన్ని కళ దర్శనాలు చూపించాడు. అవన్నీ కూడా నేను లెటర్ ప్యాడ్ మీద రాశాను. ఒక ప్యాడ్ మీద లెటర్ ప్యాడ్గా తీసుకున్నాను. కానీ మొట్టమొదటిసారి 1 నెంబర్ అండి. మరి ఈ వీడియో చూసే ముందు కంపల్సరిగా ఈ వీడియో మాటలు వినే ముందు కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఏం రాయబడి ఉందంటే మరి మొట్టమొదటిసారి నెంబర్ 1 అండి. నెంబర్ 1లోనే ఉంది అమెరికాకు యెహోవా హెచ్చరిక. మరి నెంబర్ 2 మనిషికి ప్రాణంకి గ్యారెంటీ లేదు. నెంబర్ 3 ఇజ్రాయేల్ పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. నెంబర్ 4 ప్రాణం తీసి తెగులు వచ్చింది. నెంబర్ 5 మహాయుద్ధంలో జరుగును, కానీ అవి ఆరంభమే కానీ అంతము కావు. ఇవి కళ దర్శనాలండి. ఇవి కళ దర్శనాల్లోన నేను 2 మర్చిపోయానండి. సారీ ప్రజలారా, ఏమనుకోవద్దు. నా దేవుడికి కూడా నేను సారీ చెప్తున్నాను, యెహోవా దేవునికి. ఎందుకంటే మరి ఇప్పుడే నేను యూట్యూబ్లో చూశాను. ఈరోజు తారీఖు 26వ తారీఖున. ఈరోజు నేను ప్రతిరోజు కొద్ది యూట్యూబ్ చూస్తున్నా. కానీ ఈ రోజులో ఏం జరిగిందంటే అమెరికాకి భయంకరమైన ఒక తుఫాన్ వచ్చిందండి. ఇప్పుడే చూసా. ఎప్పుడైతే నేను ఆ వీడియో చూశానో టక్కన నాకు లెటర్ ప్యాడ్ గుర్తుకొచ్చింది. పరీక్ష ప్యాడ్. ఏంటి, దేవుడు నాతో మాట్లాడాడు కదా మన కాలంలో అని చూస్తే ఫస్ట్ నెంబర్ 1లోనే ఉన్నదండి అమెరికాకి యెహోవా హెచ్చరికండి. చూసారా? దేవుడు నా ద్వారా పలికిన మాట ఒక హెచ్చరిక, నా నోటంటూ వచ్చిన ఒక హెచ్చరిక ద్వారాగా దేవుడు ముందుగానే కార్యం చేస్తానని ముందుగానే నాతో మాట్లాడాడు. నేను రాసుకున్నాను, కానీ నేను మర్చిపోయా. చూడండి, నేను మర్చిపోయాను. నేను రాసిన వాళ్ళని చూసారా? లెటర్ ప్యాడ్ ఇది పేపర్ మీద దేవుడు కళ దర్శనాలు తెలియపరిచాడు. ఒక్కొక్క ప్రాబ్లం బట్టి ఒక్కొక్క విధిలో అని చెప్పాను కదా. అమెరికా ఫస్ట్ నెంబర్లోనే ఉంది అమెరికాకు యెహోవా హెచ్చరిక. కావాలంటే చూసుకోండి పేపరు. కావాలంటే మీరు ఈ వీడియో చూసే ముందు ఏం చేస్తారంటే కొద్దిగా గీతీయండి, అంతే. ఫోన్ దగ్గరికి లాక్కున్నట్టుగా చూపించండి. జూమ్ చేయండి. జూమ్ చేస్తే నేను చెప్పినట్టుగా మీకు రియల్గా కనబడుతుంది. ఫస్ట్ అమెరికాకి యెహోవా హెచ్చరిక ఉన్నదండి. ఎప్పుడు ఆ దర్శనం ఎప్పుడు వచ్చింది? 18వ తారీఖు 9వ నెల 24వ సంవత్సరం, ఈ సంవత్సరమే. కానీ 18వ తారీఖున దేవుడు నాకు ఒక కళ దర్శనంలో బయలుపరిచాడు ఈ విషయం. ఇలాగ అమెరికా నేను నాశనం చేస్తున్నానండి. అయితే నేను రాసుకొని 1వ నెంబర్ ఆఫ్ చేశాను, 2వ నెంబర్ ఆఫ్ చేశాను, 3వ నెంబరు వీడియో పెట్టానండి. ఏంటి? ఇజ్రాయేల్ పక్షంలో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది మహాభీకర యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మహాయుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయేల్ దేశంలో దేవదూతల సైన్యం ఇజ్రాయేల్ ప్రజల్లోని ప్రవేశించి ఉంది ఇప్పుడు చెప్తున్నా. కానీ ఆ 2 పాయింట్లు మర్చిపోయానండి. ఏంటి? మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు, అది కళ దర్శనమే. ఇంకొకటి అమెరికాకు యెహోవా హెచ్చరిక. అది మొట్టమొదటి నెంబర్ 1లో ఉందండి. ప్రియమైన ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మరి ఆల్రెడీ నేను రోజు యూట్యూబ్ చూస్తున్నా ఛానల్. కానీ ఈరోజు యూట్యూబ్లోన అమెరికాకి భయంకరమైన తుఫాను సంభవించున్నది అనుకొని ఇప్పుడు యూట్యూబ్లోనే యాంకర్ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, టీవీ యాంకర్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చూసారా ప్రియమైన ప్రజలారా? దేవుని వాక్కు నా నోట్లో అది సమీపంలో ఉన్నదండి. యెహోవా వాక్కు నా నోట్లో అది సమీపంగా ఉన్నదండి. ఇప్పుడు నాకు తెలుస్తుంది. కానీ దేవుడు నాకు ప్రేరేపించాడు, కానీ నేను మర్చిపోయాను. మళ్ళీ నాకు దేవుడు ప్రేరేపించి మళ్ళా ఎప్పుడైతే ఈ తుఫాన్ నాకు కనబడిందో, అమెరికాలో ఉన్న తుఫాను వచ్చిందని ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్లో నేను చూశానో అప్పుడు నాకు ఈ లెటర్ ప్యాడ్ నాకు గుర్తుకొచ్చిందండి. టక్కన చూసి ఇప్పుడు మరి వీడియో పెడుతున్నాను. చూడండి ప్రియమైన ప్రజలారా, మరి ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అమెరికాకు యెహోవా హెచ్చరిక. ఈ వీడియో పేరండి. ఇది కళ దర్శనమే చెప్పాను కదా. ఇది కూడా డేట్ పిక్చర్ చేసి ఇప్పుడు 18వ తారీఖు 9వ నెల 2024. అంటే ఈరోజు తారీఖు ఎంత? ఈరోజు తారీఖు అంటే 26. అంటే దానికి ఎన్ని రోజుల గ్యాపు?
అవి 2 ప్లస్ ఈ వారు 8 రోజులే గ్యాప్ అండి. 8 రోజుల్లోని గ్యాప్లోన దేవుడు అమెరికాకి భయంకరమైన ఒక తుఫాన్ పంపించాడండి. 8 రోజులే, నెలలేం దాటలే, కేవలము 8 డేస్ అంటే 8 రోజులు మాత్రమే. ఈ 8 రోజులకే దేవుడైన యెహోవా అమెరికాకి ఒక హెచ్చరిక పంపించే తుఫాన్ పంపించాడండి. ఆల్రెడీ నాకు 18వ తారీఖునే దేవుడు కలదర్శనంలో చూపించాడు. మరొకసారి ఈ పేపర్ చూపిస్తున్నాను, మీరు చూసేయండి. చూసేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నెంబర్ 1లో అమెరికా ఉంటుంది. అమెరికాలోన యెహోవా హెచ్చరికని, అమెరికాకి యెహోవా హెచ్చరికని చూసారా? ప్రియమైన ప్రజల జ్ఞాపం చేసుకోండి, అమెరికా కూడా దేవునికి శత్రువైన దేశమేనండి. అమెరికా కూడా దేవునికి శత్రువైన దేశము అమెరికా ఒకటి. ఎందుకంటే అమెరికాలో కూడా భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన దేశం. రెండోది సువార్తకి ఆటంకాల దేశం, సువార్తకి నిషేధించబడిన దేశం. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా చోట్ల కొన్ని రాష్ట్రాల్లోనికి సువార్త వెళ్ళలేదండి, వెళ్ళకుండా ఆఫ్ చేశారండి. అందుకోసమే దేవుడు తన ఉగ్ర రూపాన్ని అక్కడ దాల్చాడు అమెరికా దేశంలో. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దేవుడు ముందుగానే నాతో మాట్లాడాడు, కానీ నేను మర్చిపోయా. అందుకే దేవుడు కూడా నేను సారీ చెప్తున్నాను, యెహోవాకి సారీ చెప్తాను. ఎందుకంటే దేవుడు ముందుగానే నాకు బయలుపరిచాడు. నేను అమెరికా మీదకి ఒక హెచ్చరిక పంపించాను, అక్కడ ఒక తుఫాన్ని పంపిస్తున్నాను అన్నాడు. కానీ నేను రాసుకున్న మాట నిజమే, చెప్పాను కదా పేపర్ ఉంది, పేపర్లో రాశానని. రాసుకున్న మాట నిజమే. ఏవేవి రాశాను? ఆమె ఫస్ట్ పాయింట్లోనే ఉంది, అమెరికాకి యెహోవా హెచ్చరిక, కలదర్శనం. మనిషి ప్రాణికి గ్యారెంటీ లేదు, యెహోవా హెచ్చరిక, అదొకటి. మూడోది ఇశ్రాయేలు పక్షమున దేవుడు భీకర యుద్ధం చేస్తున్నాడు. నాలుగోది ప్రాణం తీసే తెగులు వచ్చింది. ఐదోది మహాయుద్ధంలో జరుగును, అవి ఆరంభమే కానీ అంతము కావు, ఇదే యెహోవా వాక్కు. ఈ 6 పాయింట్లలోన 2 పాయింట్లు నేను రాయలేదండి, యూట్యూబ్లోన 2 వీడియోలు పెట్టలేదండి. ఆల్రెడీ 6 పాయింట్లు రాశాను, కానీ 2 పాయింట్లు నేను రాయలేదండి. తర్వాత నేను వీడియో పెడతాను అనుకున్నాను, కానీ సడన్గా నేను వీడియో పెట్టలేదు. కానీ దేవుడు నా మాటకి, దేవుడు నా నోట నుంచి వాక్కు ప్రకారంగా అమెరికా దేశంలోనికి ఇప్పుడు తుఫాను పంపించున్నాడండి. ఎన్ని రోజులు కాలేదు, కేవలం 8 రోజులు మాత్రమే. 8 రోజుల్లోనే దేవుడు భయంకరమైన తుఫాను పంపించున్నాడు. యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి, ఆ టీవీ యాంకర్ బ్రదర్స్ వాళ్ళు చెప్తున్నారు, సార్ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే చూసారా ప్రియమైన ప్రజలారా, ఉగ్రత ఎంత దగ్గర సమీపంలో ఉంది. కానీ నోటు వాక్కు ఎంత తొందరగా దేవుడు కానిస్తున్నాడు. నా నోటు వాక్కు ద్వారాగా దేవుడు ఎంత తొందరగా వాక్కు జరిపిస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి ప్రియమైన ప్రజలారా. కానీ నేను పెడతాను అనుకున్నాను, ఫస్ట్ది అమెరికాకి యెహోవా హెచ్చరికని పెడతాను అనుకున్నాను. కానీ నేనేమనుకున్నాను అంటే యుద్ధాలు జరుగుతున్నాయి కదా, రేపు ఎల్లుండి పెడదామా, రేపు ఎల్లుండి పెడతాం. కంపల్సరీగా అమెరికా అంతమయ్యే అవకాశం ఉంది. ఇది కంపల్సరీగా ఈ పగ తీర్చుకోక దేవుడు తప్పడండి. ఒక తుఫానే కాదు, యుద్ధం కూడా జరుగుతుంది. అమెరికా మీద యుద్ధం జరుగుతుంది. చాలామంది అమెరికాలో సైనికులందరూ రక్తపాతములుగా మారుతారు. చాలామంది అమెరికాలో ఉన్న దేశంలో ఉన్న సైనికులందరూ కొంతమంది చనిపోతారు. చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను యుద్ధములు జరుగుతున్నాయి కాబట్టి అమెరికాకి యెహోవా హెచ్చరిక, రెండోది గాలి తుఫాను, ఈ 2 ఉన్నాయండి. కానీ నేనేమనుకున్నా అంటే ఇంకో 2 రోజుల తర్వాత వీడియో పెడదాంలే, ఇంకా 2 రోజుల తర్వాత వీడియో పెడదాంలే, ఇంకా టైం ఉంది కదా అనుకున్నాను. కానీ సడన్గా దేవుడు నా నోటు వాక్కు అక్కడ నిజం చేస్తానని నేను అనుకోలేదండి. ఎక్కడ అమెరికా దేశంలోనికి తుఫాను పంపిస్తాడని నేను అనుకోలేదు. ఇప్పుడు చూసా, ఈరోజు 26వ తారీఖు, ఈ టైంలో చూశాను. చూస్తే భయంకరమైన తుఫాను 350 కిలోమీటర్ వేగంతో వస్తుందట, తుఫాను వెళ్ళిందట. చూసారా ప్రియమైన ప్రజలారా, అంతము ఎంత దగ్గర సమీపంలో ఉన్నది. చాలామంది ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మరణము ఎంత దగ్గర సమీపంలో ఉన్నదో మీరే తెలుసుకోవాలి. ఇక్కడ మరణము ఎంత దగ్గర సమీపంలో ఉన్నదో మీరే తెలుసుకోవాలి. ఇక నేను చెప్పేది ఏం లేదు అక్కడ. అందుకే ఎంత తొందరగా అయితే మీరు బాప్తీసాలు తీసుకుంటారో, ఎంత తొందరగా యెహోవా దేవుడిని నిజమైన దేవుడిని అంగీకరిస్తారో అది మీ చేతుల్లోనే ఉంది సుమా.
ఎందుకంటే మనిషి బతకనంత కాలము, ఎందుకంటే ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడే జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. ఇప్పుడే జాగ్రత్త పడండి. కొన్ని సంవత్సరాలనే బతుకుతారు, లేకపోతే చనిపోయిన తర్వాత మీరు ఏది సాధించలేరు, ఒక మట్టి తప్ప. చనిపోయిన తర్వాత మీరు ఏమీ సాధించలేరు, ఒక మట్టి తప్ప. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. ఎందుకంటే చెప్తున్నానంటే బతికుండగానే ముందు జాగ్రత్త చూసుకోండి. బైబిల్లో ఉన్న ఒక వాక్యం ఉన్నది ఏమండి, ఏ వాక్యం అని చెప్పాలా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు అన్నమాట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి అని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలా. ఎందుకంటే దీపం ఉంటుంది, దీపం వెలుతురు. దీపం వెలుతురైనప్పుడు మనిషి హృదయం కూడా వెలుతురులాగే ఉంటుంది. వెలుతురే మనిషి హృదయం వెలుతురు. ఈ జ్యోతికి నారిపోయింది అనుకో మనిషి అంతం ఖాయం. దీపం కూడా ఆరిపోయింది అనుకో చిక్కటైపోతుంది కదా, ఇల్లంతా చీకటి అయిపోదా? దీపం ఆరిపోతే ఇల్లంతా చీకటి అయిపోదా? అందుకే బైబిల్లోని వాక్యం కూడా ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపం ఉన్నదాన్ని మంచం కింద పెట్టకూడదు, మంచం మొత్తం కాలి ఊరుకుంటుంది. దేవుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటాడు అంతే. కానీ మంచం ఉన్నదాన్ని మంచం కింద పెడితే మంచం అంతా కాలిపోద్ది, బట్టల కింద పెడితే బట్టలన్నీ కాలిపోతాయి. ఎక్కడ పెట్టుకోమంటాడు దేవుడు? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నీ ఇల్లు చాలా జాగ్రత్తగా పెట్టుకో అంటున్నాడు అంతే. ఈ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఈ హృదయంలోనే వెలుతురు ఉన్నది. ఈ వెలుతురుగా ఆరిపోయిందంటే నీవు ఆరిపోతావు అని అర్థం. ఇప్పుడు అర్థమైంది ప్రజలారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మరి వీడియో నాకు తెలియపరిచాడు, ముందుగానే బయలుపరిచాడు, కానీ నేను మర్చిపోయాను. కాబట్టి మళ్ళా నేను యూట్యూబ్ ఛానల్లో చూస్తే అప్పుడు నాకు ఈ పేపర్ నాకు గుర్తుకొచ్చింది. అందుకే ఈ పేపర్లోనే రాయబడిన మొట్టమొదటిసారి 1వ నెంబర్లోనే ఉంది అమెరికాకి హోబా ఇచ్చారు. కానీ 18వ తారీఖు 9వ నెల 2024 సంవత్సరం దర్శనం అండి, కళ దర్శనం అండి. కళ దర్శనము 8 రోజుల్లోనే ఆ అమెరికా దేశానికి తుఫాను పంపించాడు దేవుడు. భయంకరమైన తుఫాను 350 కిలోమీటర్ల వేగంతో వెళ్తుందట. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. దేవుడు నా నోటి వాక్కు 100% జరుగుతుంది. నా నోటి వాక్కు 100% జరుగుతుంది. నేను శపిస్తే శాపమే, నేను ఆశీర్వదిస్తే ఆశీర్వాదమే. దేవుడే నాకు ఇచ్చాడు అలాంటి అధికారం, నా నోటికి ఇచ్చాడు అలాంటి అధికారం. ఆల్రెడీ ఒక వీడియో పెట్టా. నా నోట్లో దేవుడు ఏమన్నాడంటే, నీవు ఏ దేశాన్ని శపిస్తావో ఆ దేశాన్ని నేను నాశనం చేస్తాను, నీవు ఏ దేశాన్ని ఆశీర్వదిస్తావో ఆ దేశాన్ని నేను ఆశీర్వదిస్తాను భక్తుడా. ఏ గ్రామాన్ని అయితే నీవు శపిస్తావో ఆ గ్రామాన్ని నేను నాశనం చేస్తాను. ఏ గ్రామాన్ని అయితే నీవు దీవిస్తావో ఆ గ్రామాన్ని నేను బాగు చేస్తాను, ఆశీర్వదిస్తాను. ఏ మనిషిని అయితే నువ్వు శపిస్తావో ఆ మనిషిని నేను అంతం చేస్తాను. ఏ మనిషిని అయితే నువ్వు దీవిస్తావో ఆ దీవెన నేను ఇస్తాను. ఏ కుటుంబాన్ని అయితే నువ్వు శపిస్తావో ఆ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను. ఏ కుటుంబాన్ని అయితే దీవిస్తావో ఆ కుటుంబాన్ని నేను దీవిస్తాను. యాకోబుతో మాట్లాడినట్లుగా దేవుడు నాతో కూడా మాట్లాడాడు. ఇది బైబిల్లో సత్యం. బైబిల్లో ఉన్న సత్యమే. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే దేవుడు అలాంటి అధికారం నాకు ఇచ్చాడు. నా నోటంటా శపించే అధికారం ఇచ్చాడు, రెండోది ఆశీర్వదించే అధికారం ఇచ్చాడు. కానీ నేను ఆశీర్వదించే అధికారంతో ముందుకు నడిస్తే
ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారు చెప్పాలా? శపించే అధికారాన్ని పొందుకోవాలని ఆశపడతారు. అది గొప్పతనం. నేను ఆస్వాదించాలి, దేశాన్ని ఆస్వాదించాలి, రాష్ట్రాన్ని ఆస్వాదించాలి, ప్రపంచాన్ని ఆస్వాదించాలి, లేకపోతే కుటుంబాన్ని ఆస్వాదించాలి, మనిషిని ఆస్వాదించాలని నేను ఎన్నో రకాలుగా ప్లాన్లు చేస్తుంటే ఈ లోకంలో ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే ఆ ప్లాన్లన్నీ ఆరిపోయి, అరే నాయనా దేవుని ప్రవక్త లూకా గారు, మీరు మమ్మల్ని శపించడమే మంచిది, మా దేశాన్ని శపించడమే మంచిది, మా రాష్ట్రాన్ని శపించడమే మంచిది, మా కుటుంబాన్ని శపించడమే మంచిది, నన్ను శపించడము మంచిది అని వాళ్ళు కోరుకుంటున్నారు తప్ప కానీ పొరపాటున నోటంట రాదండి. ఆ ప్రజలే కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి అదే జరుగుతుంది అంతే. కాబట్టి చాలా జాగ్రత్త వినండి సుమా. మళ్ళా ఈ అమెరికా దేశంలోన ఇప్పుడు తుఫాన్ వచ్చింది. ఇంకా అమెరికా దేశాన్ని మొత్తం దేవుడు ఊర్చేస్తాడు. బైబిల్లో వాక్యం చదివిస్తుంది, మొత్తం నేను ఊర్చేద్దను. జపన్య గ్రంథంలో ఉంటుంది, మొత్తం నేను అన్ని ఊర్చేద్దను అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. మరొకసారి చాలా జాగ్రత్తగా సత్యాన్ని గ్రహించండి. తొందరలో బాప్తీసం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, అది పాట కూడా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని పాట కూడా రాశారు. కాబట్టి ఇప్పుడు మీ హృదయంలో జ్యోతి ఉంది, ఆ జ్యోతిగా నారిపోతే మీరు దేనికి పనికిరారు, మట్టి తప్ప. ఆ జ్యోతి ఉన్నంతకాలము యేసయ్య నిజమైన దేవుడు అని గ్రహించండి. యెహోవా దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుకోండి. ఆయన పాద సన్నిధికి వెళ్ళండి, ఆయన మందిరానికి వెళ్ళి మీరు పశ్చాత్తాపం పడండి. ఎందుకంటే మీ హృదయంలో ఇప్పుడు జ్యోతి ఉంది, జ్యోతి ఆరిపోలేదు. ఆరిపోకుండా కాపాడుకోండి. దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తున్నాను. ఎన్నో జ్యోతులు ఆరిపోయినాయి. ఎంతోమంది ప్రజలు హృదయాల జ్యోతులని ఆర్పిశాడు దేవుడు. ఈ భూలోకంలో తీర్పు జరుగుతుంది, పరలోకంలో తీర్పు జరుగుతుందంటే ఇప్పుడు భూలోకంలోనే తీర్పు తీర్చేస్తున్నాడు దేవుడు ప్రజల మీద. పరలోకం తర్వాత విషయం. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. మరొకసారి యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను.